కాణిపాకం భక్తులతో పోటెత్తింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ జరగబోయే అత్యంత ముఖ్యమైన రథోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్ధిబుద్ధి సమేతుడైన వినాయకుడు సాయంత్రం పురవీధుల్లో ఊరేగుతున్నారు. ఇక దీనికోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఈ రథోత్సవానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. స్వయంగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవంలో ఈవేళ అత్యంత ముఖ్యమైనటువంటి బ్రహ్మోత్సవం రథోత్సవం. సిద్ధిబుద్ధి సమేతుడైనటువంటి వరసిద్ధి వినాయక ఉత్సవ విగ్రహాలను రథం పైన ఉంచి ప్రత్యేకంగా అలంకరించినటువంటి రథాన్ని సాయంకాలము పురవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు కనులార విందు దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేటువంటి అంశాలు కూడా మనతో ఈవో గురుప్రసాద్ అదేవిధంగా ఇక్కడ ఉభయదారులు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ప్రత్యేకమైన ఈ రథోత్సవం ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశాలని మీరు అంచనా వేస్తున్నారు? ఈ వారం రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఎలాంటి పరిస్థితులు భక్తుల నుంచి మీకు ఎదురైనాయి? ఓం మహాగణపతి నమః. బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రథోత్సవ కార్యక్రమం శుభగడియలో ఉన్నందున ఉదయం 7:45 నుంచి 8:45 లోపు ఈ యొక్క రథాన్ని అన్ని పూజలు చేసిన తదనంతరము స్వామివారిని రథంలో కూర్చోబెట్టి ఇక్కడికి ఒక 100 అడుగుల దాకా రథాన్ని రావడం జరిగింది. తదనంతరము మధ్యాహ్నం 3:05 అశేష జనవాహిని వాళ్ళ సమక్షంలో సుమారు మా అంచనా 60,000 మంది పైగా భక్తులు కూడా వస్తారు. ఈ యొక్క రథోత్సవం ఎంతో శోభాయంగా దిగ్విజయంగా జరిగేట్టుగా చేస్తాము. ఇంతవరకు జరిగిన ఉత్సవాలలో వినాయక చవితి పండుగ తర్వాత అతిపెద్ద అయిన ఈ రోజు రథోత్సవమే. ఈ యొక్క భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కలిగించేందుకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సి కోరుచున్నాము. చెప్పండి, ఇక్కడ ఉభయదారులు ఉన్నారు. ఏంటి ఈసారి ప్రత్యేకత ఏమిటి? గతంలో జరిగినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈసారి జరిగిన బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకత ఏంటి? వైభవపేతంగా ఈ యొక్క తిరువీధుల్లో ఈ యొక్క రథాన్ని ఈరోజు ఊరేగిస్తే ప్రజలు కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందనే నానుడి ఇక్కడ మొదటి నుంచి వంశ పారంపర్యంగా కూడా జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ రథాన్ని సాయంకాలం 3:05 నుంచి సాయంకాలం 6-6:30 వరకు కూడా ఊరేగిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, ఈరోజు రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి? స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి జన్మస్థలం అది. ఇక్కడ కాణిపాకు అనేది ఒక పేరు పోయింది, అలా రాష్ట్రానికి పేరు పోయింది. ఎందుకంటే ఇక్కడ స్వయంగా పుట్టి పెరిగినది. ఇక్కడ 21 రోజు బ్రహ్మోత్సవం జరుగుతుందంటే పుష్పకావులతో ప్రారంభమై తెప్పచూతో ముగిస్తుంది. ఈ 21 రోజు రాష్ట్రం మొత్తంలో ఉండే ప్రజలంతా వచ్చి భక్తులు దర్శించుకొని దేవుడి భక్తి ప్రార్థనలు అవుతారని కోరుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు మామూలుగా 21 రోజులు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈవేళ అత్యంత ముఖ్యమైన రథోత్సవం ఏ విధంగా కొనసాగించబోతున్నారు ఏంటి? ఓం గణేశాయ నమః. ఈరోజు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏమంటే మామూలుగా పూర్వకాలం నుంచి మనం చూస్తున్నాము, బెల్లము అదేమది మిరియాలు చల్లి దేవుని పైన చల్లుతూ ఉంటారు. దీనివల్ల బొరుగులు కూడా దీంతో చల్లుతుంటారు. దీనివల్ల ఏంటంటే పులుపురులు వేస్తాయి అంటారు చూడు, పిల్లలకు పెద్దలకు. అది కొంచెం బాగవుతుందనేసి చాలా మొక్కబడులు దీని మీద మేము చిన్నప్పుడు కూడా దీన్ని చూస్తున్నాము, చల్లుతున్నారు. అలాగనే పురవీధుల్లో తిరిగేటప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి భక్తుల నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా దేవుడిని సందర్శించుకోవడానికి చాలా ఉత్సాహంగా వస్తుంటారు. ఈ రథం పైన ఎప్పుడో చేసిన రథం, ఈ రథం పైన దేవుడు ఊరేగిస్తుంటే దీన్ని అలంకరణ చేస్తున్నారు. ఈ అలంకరణ చాలా అందంగా ఉంటుంది. ఈ అందంతో పాటు ప్రజలు కూడా దీన్ని చాలా ఏకీభవించి ఈరోజు చాలా భక్తులు ఇప్పుడు సార్ చెప్పినట్టు 60 నుంచి 70-80 వేల వరకు జనాలు వస్తుంటారు. వీళ్ళకందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన కాణిపాకంలో అందరూ కూడా సహకరించి, ఉభయదారులందరూ కూడా దీనికి సహకరించి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తారని కోరుతున్నాము, చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రథంలో ప్రత్యేకమైన పూజలు చేయడం, అదేవిధంగా బొరుగులు చల్లడం, రథాన్ని లాగడం అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయనేటువంటి ఒక ప్రధానమైన ప్రగాఢ నమ్మకంతోనే భక్తులు కూడా ఇంత పెద్ద భారీ సంఖ్యలో ఇక్కడికి రథాన్ని లాగేందుకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మొత్తానికి రథోత్సవానికి సంబంధించి కాణిపాకంలో తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.